शिवाय गुरवे नमः। 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 సుగంధ వస్తువు నుండి గాని దుర్గంధ వస్తువు నుండి గాని వాయువు ఆ యొక్క అణువులను తీసుకుని వెళ్ళినట్లుగా శరీరం విడిచినప్పుడు కొత్త శరీరాన్ని గ్రహించేటప్పుడు జీవుడు మనస్సును ఇంద్రియాలను వాని వాని అందుండు సంస్కారాలను తీసుకెళ్తాడు. కాబట్టి అందువలన శరీరముతో వెళ్ళేది కర్మలే. నువ్వు ఏ శరీరం ధరించినా ఆ కర్మలు నీ వెంట వస్తాయి. అందువలన ప్రయత్నపూర్వకంగా తన మనస్సుని శుద్ధం చేసుకోవటం వలన ఇంద్రియములు కూడా శుద్ధ కర్మలను ఆచరిస్తాయి. అప్పుడు మాత్రమే జన్మరాహిత్యం అనేది లభ్యమవుతుంది. జీవుడు చెవిని, కంటిని, చర్మాన్ని, నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి విషయాలను అనుభవిస్తున్నాడు. జీవుడు వాస్తవముగా మనస్సు కంటే ఇంద్రియముల కంటే వేరుగా ఉన్నాడు. ఇంద్రియ మనంబులు ఉపాధి రూపములే. అజ్ఞానవశమున ఆ ఉపాధిని ఆశ్రయించి అతడు సుఖదుఖములను అనుభవిస్తున్నాడు. కావున మనోవికారములు గాని ఇంద్రియ వికారములు గాని ఆత్మకు చెందవు. తనకంటే వేరైన ఇంద్రియ మనంబులను ఉపాధి రూపమైన ఈ తొడుగును ధరించి ఆత్మ అంటే జీవుడు విషయాదులను సుఖదుఖాదులను అనుభవిస్తున్నాడు. వాస్తవముగా ఉపాధితో గాని ఉపాధి జనిత వికారములతో గాని ఆ ఆత్మకు ఎలాంటి సంబంధం లేదు. ఒక శరీరం నుండి మరి ఒక శరీరమునకు బయలుదేరుచున్నవాడును, లేక శరీరమందు ఉన్నవాడు, లేక విషయములను అనుభవించువాడు, సత్వాది గుణములతో కూడినవాడు అవు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడలేరు, తెలుసుకొనలేరు. జ్ఞాన దృష్టి గలవారు మాత్రమే తెలుసుకుంటారు. ఆయా క్రియలు జరుపుచున్నను అతనిని అజ్ఞులు తెలుసుకొనలేరు, జ్ఞానులు మాత్రం తెలుసుకోగలుగుతారు. శరీరం కంటే మరి జన్మ మామూలుగా మరణించిన వాడికి జన్మ తప్పదు. ఆ జన్మ ఏ శరీరం అని అంటావు? అందుకే నికృష్టపు జన్మలను ఒకటే మాట, నీచ జన్మలు అని. అది ఏదైనా సరే, ఎందుకంటే ఇంత అద్వైతం తెలిసిన తరువాత కూడా ఇంకా దేహ భావనతోనో అహంకారాలతోనో ఆ మొండి పట్టుదలతో ఉన్న వాళ్ళకి తప్పవు ఆ జన్మలు. గురువు మాట లక్ష్యం లేని వాళ్ళకి అలాంటి జన్మలే. మరి ఆ జన్మలు పొందుతున్నారు అంటే అదొక దేహమే కదా. చీమైన దేహమే, ఏదైనా దేహమే. మరి ఆ దేహాలు శరీరము, ఈ శరీరం నశించింది, వేరే దేహానికి వెళ్ళాలి, వాడు వెళ్ళి తీరుతాడు, అందులో ఏం సందేహం ఏం లేదు. కేవలము తాను ఆత్మని తెలుసుకుని ఆత్మగా దేహాన్ని విడిచిన వాడే ఆత్మలో లీనమవుతాడు. ఆత్మగా నిష్క్రమించేవాడు ఆత్మలో లీనమవుతాడు. దేహంగా అంటే దేహాన్ని విడిచిన వాడు దేహాన్ని పొందుతాడు. దేహాన్ని విడిచిన వాడు దేహం పొందుతాడు. ఆత్మగా నిష్క్రమించిన వాడు ఆత్మలో లీనమవుతాడు. డిఫరెన్స్ అదే, వేరే ఏమీ లేదు.
ఒకటే అన్నాన్ని పలు విధాలుగా చేయటం లేదా, మూలం అదే, అందులో ఏం సందేహం లేదు. మళ్ళీ ఈ దేహాలు పొందేవాడు ఎప్పటికో వాడు ఉన్నది ఆత్మే అని తెలుసుకుని ప్రయత్నపూర్వకంగా ఆత్మలాగే జీవిస్తాడో, అంటే ఆ బ్రహ్మ లక్షణాలతోటి వ్యవహారం చేస్తాడో, వాడు ఈ దేహము వదిలేటప్పుడు వాడికి ఏ బాధ కలగదు. అందుకే అత్యంత సులభంగాని చిరిగిన వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని ధరిస్తున్నట్టుగా అని చెప్పాడు. ఇక్కడ చిరిగిన అనక్కర్లా, ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు వస్త్రాలు ఎలా మార్చుకుంటారో ఇది అంతే అని చెప్పాడు. దేహం శుభ్రం చేసుకోవడానికి మురికిగా, కొన్ని స్నానం కాకపోయినా ఏ బురదలోనో కాలేస్తారు, ఏ బురదలో అయితే వర్షంలో తడుస్తారు. కానీ శుభ్రం చేసుకోవడానికి ఎలాగైతే ఆ దేహం మీద ఉన్న వస్త్రాలు మార్చుకుంటారో, అలాగే ఈ దేహం ఇంకా దేనికి పని, అంటే నువ్వు సౌష్ఠవంగా ఉన్నప్పుడు కూడా దేహంలోంచి ఆయన నిష్క్రమించవచ్చు. ఆయన ఎప్పుడు నిష్క్రమిస్తాడు అనేది నీకు తెలియదు. కేవలం శరీరం శిథిలమైనప్పుడే ఆయన అందులోంచి వెళ్ళడు. నీ దేహం అన్ని విధాలుగా చక్కగా ఉన్నప్పుడే నిష్క్రమించవచ్చు కూడా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీలోంచి ఆ యొక్క ప్రాణశక్తి నిష్క్రమణ జరుగుతుందో, ప్రాణశక్తి అన్నా జీవుడు అన్నా, అంటే జీవుడు అంటే అజ్ఞానంలో వాడు జీవుడు అంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మన్నా సోల్ అన్నా ఏదైనా సరే ఆ లోపల ఏది ఉండటం వలన నీవు నామరూపములతో వ్యవహరిస్తున్నావో, ఈ మామూలు మాటల్లో చెప్పాలంటే ఆ గుండె కొట్టుకోవటము, ఊపిరాటం, అవి ఆగిపోయాయి అంటే అద్వైతం తెలుసుకున్న వాడికి ఆత్మ అది అని తెలియబడింది. అజ్ఞానం వాడు గుండె కొట్టుకోవటం లేదు అంటాడు, శ్వాస ఆగిపోయిందంటే ఇహ అంతే అంటాడు. అందుకని ఏదో బాధలో ఉన్నప్పుడు జీవుడు నిష్క్రమించాడండి అంటారు. జీవుడు అంటే అప్పుడు వాడి ఉద్దేశం అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ నామరూపములతో ఉన్నవాడని వాడి ఉద్దేశం. కానీ జీవుడు అన్న లోపల ప్రాణశక్తి, జీవుడు, గుండె కొట్టుకోవటమో ఇంకోటో, ఆత్మ, ఇవన్నీ ఒకటే. ఏదైతే ఉన్నదో అని తెలిసిన వాడికి ఇంకా సందేహం అక్కర్లేదు. ఉన్నది అదే, గుండె కొట్టుకోవడానికి కారణం అదే, ఊపిరి పీల్చుకోవడానికి కారణం అదే. అదే అయిన వాడికి ఇంకా వాడికి అనుమానం రాదు. ఎందుకంటే ఉన్నది అదే, అది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది పలకట్లేదు. పోనీ బ్యాటరీలో శక్తి అయిపోయింది అన్నప్పుడు ఆ బొమ్మ పని చెయ్యదు, నశిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ బ్యాటరీలు తీసి ఇంకోటి వేస్తారు. ఇక్కడ దేహం అన్నారు కాబట్టి నేను బొమ్మ గురించి చెప్పవలసి, అందులో ఆ బ్యాటరీలు నశిస్తే వేరే బ్యాటరీ వేస్తే అదే. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను ఆ ఉదాహరణ చెప్పకుండా బ్యాటరీలు ఉన్నప్పుడు బ్యాటరీలు లేనప్పుడు అన్నాను. అంటే శక్తి ఉన్నప్పుడు శక్తి లేనప్పుడు అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ శక్తి నశించలేదు మీలో, ఆయన నిష్క్రమించారు, అంటే శక్తిని ఉపసంహరించారు అందులోంచి. ఆ బొమ్మలోని శక్తిని అంటే బ్యాటరీలు తీసేశాడు. అందుకే అలా చెప్పాను, అర్థమవుతుందని. అందరూ బ్యాటరీ కార్లు, బ్యాటరీ బొమ్మలు చూశారు కాబట్టి అది నడవదు బ్యాటరీలు తీసేస్తే. అలాగే ఈ దేహం కూడా లోపల ఆ శక్తి అనేది లేనప్పుడు ఇంకా ఈ దేహం దేనికి పనికిరాదు కాబట్టి దాన్ని అవతల పారేస్తుంది. జీవం ఉన్నప్పుడు అవతల పారేయటం లేదు, శక్తిగా ఉన్నప్పుడు పారేయటం లేదు. వాడు శక్తిహీనుడై మంచం మీద పడిపోయినా వాడిలో జీవుడు అంటే ఆ పరబ్రహ్మం ఉంటే ఎవరు వాడిని అవతల పారేయలేదు. అలాగే ఉంటాడు వాడు ఎన్నాళ్ళు. ఆ మంచం మీద ఉన్నా కదలలేడు, మెదలలేడు, కానీ ఊపిరి ఆడుతోంది, లోపల ఆ శక్తి ఉన్నది. అందుకని వాడిని అవతల పారేయదు. వాడిలో అదంతా ప్రతివాడు అలా మంచాన పడో లేకపోతే శక్తి విహీనుడు అవ్వటం లేదు. అది ఆయన నియతి, ఎప్పుడు ఎవరు ఎలా పోవాలి అనేది ఆయన నియతి. ఆయన అందులోంచి నిష్క్రమిస్తాడు. తెలియని వాడికి ఆత్మ తెలియదు కాబట్టి జీవుడు అంటాడు. అందుకని ఒరే జీవుడు అంటే నువ్వు వేరేగా భావించకు, జీవుడు అంటే ఆత్మ అని చెప్పబడుతుంది. ఆత్మ తెలిసిన వాడో, ఉన్నది పరమాత్మే, ఆ ఆత్మ అన్న ఇదన్నా అన్ని ఒకటే అని తెలిసిన వాడికి ఇంకా వేరేగా వాడు జీవుడు ఒకటి పరమాత్మ ఒకటి ఇలా అనుకోడు. అందుకనే జీవ బ్రహ్మైక్యం అని కూడా చాలా సార్లు చెప్పబడింది. అందుకనే జీవాత్మను అంటే ఆ బ్రహ్మాన్ని అజ్ఞానులు చూడలేరు. అజ్ఞానులు అంటే నేనుతో ఉన్నవాడే, నేనుతో ఉన్నవాడికి ఇంకా పరమాత్మ ఎలా తెలుస్తాడు? ఆ నేను ఉన్నవాడికి గురువు తెలియడు, గురువు మాట అర్థం కాదు, వాడి గోల వాడిదేగా. అంటే ఇక్కడ అందువలన జాగరూకతతో ఉండండి అందరూ కూడా.
శ్రద్ధాభక్తులతో వినండి. విన్నదానిని మరల వినండి. చెప్పేటప్పుడు బోధలో ఏంటి చెప్పబడిందో ఉదాహరణలు కాకుండా అసలైనది చెప్పటం నేర్చుకోండి. శుభం భూయాత్. జ్ఞాననేత్రం చే మహనీయులు ఆత్మను తప్పక చూడగలుగుతారు. జీవితమునందు ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం అవివేకాన్ని అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకుని విషయ విరక్తి కలిగి మనస్సును పరిగెత్తనీయక జ్ఞాన విచారణ ద్వారా హృదయ పరిశోధన ద్వారా లోన గల పరమాత్మని తెలుసుకోవాలి. ముందు లోన తెలుసుకుంటే తర్వాత బయట తెలుసుకోవచ్చు. అప్పుడు సమత్వము సమభావము అందరిలో పరమాత్మని చూడటము ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. అక్కడ అందరిలో చూడటానికో ఇంకోటానికి అక్కడ ఏముంటుంది? ఏది లేదు. ఎవడి పని వాడు చేసుకుంటాడు. కల్పించుకోకుండా ఉంటే అదే అసలైంది. నీ పని నువ్వు చేసుకో. అది బాహ్య విషయాలు పోకుండా ఉండటం అంటే. దానికి మించింది ఏది లేదు. కాబట్టి జ్ఞాననేత్రాన్ని పొందిన వాడికి పరమాత్మ దర్శనం లభించి తీర్చు. సందేహమే అక్కర్లేదు. జ్ఞాననేత్రం అంటే అర్థం ఏంటి? అదే కేవలం ఉన్నది ఆ పరబ్రహ్మమే. సర్వ జీవరాశుల్లో ఉన్నది అదే. కాబట్టి నేను కేవలము ఆ యొక్క పరమాత్మ లక్షణాలైన అద్వైతం చాలు ఒకటి. సర్వకాల సర్వ అవస్థల్లో కూడా అద్వైత భావనతో నా ధర్మాన్ని నేను ఆచరిస్తాను. చాలా సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏమి దానికి దిగులు లేదు, లేకపోతే కష్టము ఏమీ లేదు. ధర్మం ఆచరించడం అంత సులభం ఇంకొకటి లేదు. నీ పని నువ్వు చేసుకోవటంలో ఉన్న ఆనందం పక్కవాడి పనులు చేస్తే వస్తుందా? ఏమీ రాదు. ముసలివాడికి ఏదన్నా వాడికి చేత కాకపోతే అప్పుడు వాడి పనులు నువ్వు చేసి పెట్టాలి. అంతేగాని దూరిపై చేయవలసిన ఆవశ్యకత లేదు. నీ చేత చేయించాలంటే పరమాత్మ నిన్ను ప్రేరణ చేస్తాడు. నువ్వు ఆలోచన చేసుకుని చేయటం వేరు, పరమాత్మ నిన్ను నిర్దేశించటం వేరు. ఇవన్నీ కూడా మీకు సాధనలో చాలా సహజంగానే అవగతం అవుతాయి. పెద్ద కష్టపడక్కర్లా. మీ ఆలోచనలను మీరు చేయకుండా ఉంటే చాలు. మీ నిర్ణయాలు అనుకుంటా ఉంటే చాలు. ఇది నా అభిప్రాయము, ఇవి నా అభిప్రాయాలు, నేను ఇలాగే ఉంటాను, అలాగే ఉంటాను, ఇలాంటివన్నీ ఏమీ లేకపోతే కేవలము ఆ యొక్క సాధన యందు మాత్రమే దృష్టిని పెట్టి ఉంటే సర్వము ఆనందమైన చేసుకోండి. అనవసరమైన కబుర్లు ఎందుకంటే ఆవేశాలు వచ్చే కబుర్లు ఎందుకు చెప్పుకోవద్దాం. అనవసరమైన దేనికోసం మాట్లాడుకోవద్దు అనటం లేదు. నిజంగా సామరస్యంగా అన్నప్పుడు ఆనందమే కలుగుతుంది. సామరస్యంగా మాట్లాడుకుంటే ఒకళ్ళకొకళ్ళు. అలా కాకుండా అనవసరమైన సంభాషణలు గడిచిపోయినవో ఇంకోటో మాట్లాడుకుంటే అనవసరంగా ఒకదానికి ఒకటి అవుతుంది. అది కాస్త చిలికి గాలి అని అన్నట్లేదు అవుతుంది. అందుకని దేనికి హాయిగా ఎవరి మానాన్న వాళ్ళు నామస్మరణ అవతల వాళ్ళు చేయనివ్వండి. మీరు చేసుకోండి. మీకు దారి తెలిసింది కాబట్టి. దారి తెలిసిన వాడు నిర్భయంగా ఉండాలి. దారి తెలియని వాడు కదండి అటు ఇటు పరిగెడతాడు. వెనక్కి అంటే భూతకాలంలోకి, భవిష్యత్తులోకి, వర్తమానంలోకి వాళ్ళు అలా పరుగులు పెడుతూ ఉంటారు. మీరు దేనికి తెలిసింది దోవ తెలిసిన వాడు స్ట్రైట్ గా వెళ్ళిపోతూనే ఉంటాడు. మార్గంలో నిర్భయంగా ఏమాత్రం అంటే అనుమానమే రాదు వాడికి. నిర్భయంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే దారి తెలిసింది కాబట్టి. దారి తెలియని వాడే అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి అజ్ఞానులకి చూడలేరు అంటే ఆయన్ని పొందలేరు. జీవితము నిరర్థకమే. ఎన్నోసార్లు చెప్పాడు మానవ జన్మ వస్తే సార్థకత కేవలం మోక్షమే అని శంకర్లు పాపం చాలా సార్లు బోధించారు. ఆయన యొక్క చాలా ఉన్నాయి కదా, మీరందరూ వల్ల వేస్తూ ఉన్నారు కదా. వల్ల వేయలేదు అందులో ఎక్కడన్నా ఆయన జీవితము బాహ్యంలో సార్థకమైనది అన్నాడా? చెప్పండి. నశించే జీవితం సార్థకం అని ఎలా అంటారండి? ఆహా నేను ఇది చేశాను కదా అని అంటే అది సార్థకమైనట్ట? ఏమీ కాదు. మీరు ఎంత చేసినా మీ జీవితం నశించేదే. ఎన్ని పొందినా అవి నశించేవే. అంత సందేహమే లేదు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లే. మీకేమీ ఎక్స్పీరియన్స్ లేదు అనడానికి లేదు, ఎక్కడా లేదు. శంకరులు చెప్పింది అంగీకరించగలంటుంది. ఎందుకంటే ఆయన వేదంలోంచి తీసుకుని చెప్పారు తప్ప ఆయన సొంతంగా బుద్ధితో
ఇప్పుడు ఎవరు అద్వైత సిద్ధాంతం మొదలు పెట్టినట్టుగా ఆయనే మొదలు పెట్టలేదు. ఆయన వేదములో ఏదైతే ప్రతిపాదించారో దానినే ఆయన మనకి బోధించారు, మనకు అర్థం అవ్వడానికి. సరళ సంస్కృతం అనండి, ఆ తర్వాత తెలుగులోకి అనువదించటం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ప్రామాణికం శంకరులే. మన కలియుగంలో ప్రామాణికం అంటే శంకరులు బోధించిందే. ఆయన అద్వైతాన్నే రమణ మహర్షి అనండి, రామకృష్ణులన్నా, ఇంకోళ్ళన్నా, వీళ్ళందరూ కూడా పాటించింది కేవలం ఆయనదే. పెరియవారైనా సరే, పెరియవారు కూడా మరి పీఠాధిపతి అయితే అవన్నీ నేర్చుకోవాలి కాబట్టి ఆయన పాఠం నేర్చుకునేటప్పుడు గురువులకి నమస్కారం చేసేవారు. ఎందుకంటే మీరు ఇప్పుడు గురువులు నాకు బోధిస్తున్నారని నమస్కారం చేసేవారు. అది అయిపోయిన తర్వాత ఆయన పీఠం ఎక్కి కూర్చోగానే వీళ్ళు ఆయనకి నమస్కారం చేసేవారు. ఆ గురు పరంపర అనండి, అంటే ఏది శాస్త్రంలో విధించబడిందో, ఏదైతే గురువు పరంపర అంటే గురువుకి నమస్కరించాలన్న విధి ధర్మం ఉన్నదో అది ఆయన పాటించారు. మీరు ఇప్పుడు నాకు బోధ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు విద్యార్థిగా ఉన్నాను, నేను మఠాధిపతిని కాదు అన్నారు. అంటే ఆ బోధ జరిగినప్పుడు ఆయనకు అన్ని అంటే మఠం యొక్క ఆచారం ప్రకారం 9 ఏళ్ల పిల్లాడు కదా అక్కడికి వచ్చాడు, అతనికి విద్య ఇవన్నీ కూడా బోధించడానికి గురువులు వచ్చారు. అప్పుడు అలా చేశారు. అలా చేశారు కాబట్టి ఆయన నడిచే దేవుడు అన్నారు. పాటించకపోతే ఎందుకంటారు? పాటించారు కాబట్టి అన్న, అంతేగాని మహిమని చూపించాడని అనలేదు. మహిమలు అనేవి చాలా చిన్న విషయాలు. అది ఎవడు పొందాడో వాడు, మామూలు ఇంగ్లీష్ అవన్నీ మిరాకిల్స్. అంతేగాని ఆయన గొప్పతనానికి అవి చేయలేదు. ఆయన ఎన్ని చేసినా ఆయన ఏమి తెలియనట్టుగానే ఉన్నారు. నేను చేశానని ఎక్కడ ఆయన ప్రకటించుకోలేదు. పొందినవాడు అన్నాడు కాబట్టి అవి ఆయనకి అలాంటి కీర్తిని తీసుకొచ్చాయి. రమణ మహర్షి ఎక్కడా కూడా మిరాకిల్స్ చేయలేదు, ఎక్కడా అద్భుతాలు చేయలేదు. ఎవరైతే మనసావాచ కర్మణ ఆయన ఆరాధించారో ఆయన్ని, ఆయన వారికి మార్గదర్శకులు అయ్యారు. ఎక్కడున్నా వారికి కనపడటం కానీ, వాడితో మాట్లాడటం కానీ ఎన్నో ఉన్నాయి ఆయన రచనల్లో. ఫారినర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఎవరికో ఒకళ్ళకి ఆ కనపడటం కళలో. ఎందుకంటే వాళ్ళకి ఏదో మార్గం ఉన్నది, అది తెలియటం లేదు అని తపన పడ్డారు. ఎక్కడో ఉంది మా డెస్టినేషన్ ఏంటి అని. అలా ఎవరైతే ఈ ఉన్నది పరబ్రహ్మమే అంటే అద్వైతం గురించి అన్న తపన, వాళ్ళకి అద్వైతం అని తెలియదు కానీ తపన పడ్డారు, ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అని. వాళ్ళ కళ్ళలో కనపడి ఆయన వాళ్ళని అరుణాచలం రప్పించారు. వాళ్ళు ఎలా వచ్చారు అనేది వాళ్ళకు కూడా తెలియదు అంటారు. వాళ్ళు అలా వచ్చి అక్కడ ఆయన్ని చూసి, అవును ఈయనే కదా కళలో కనపడిన అతను అని. అక్కడేమి ఇంకా మాటలు జరగలేదు, ఏది జరగలేదు, ఏది లేదు, నిశ్చలంగా కూర్చోటమే. ఆ తర్వాత ఏం బోధ ఏం జరిగిందో జరిగిందో. అంటే గురువులు ఆ విధంగా చేస్తారు తప్ప ఆయన, అంటే రమణ మహర్షి గురించి చెప్తున్నాం కాబట్టి ఆయన ఏమి మళ్ళీ పెరియవారు చేసినట్టు చేయలేదు. మఠాధిపతి వేరు, అంటే ఆ ధర్మాలు వేరు, అది గుర్తించుకోవాలి ఇక్కడ. ఆయన మఠాధిపతి సాక్షాత్తు బ్రహ్మమే, అందులో ఏం సందేహం లేదు, ఏమీ సందేహం లేదు. కానీ ఆయన తాను అన్ని చేసినట్టుగా ఎక్కడ ఆయన ఇది చేసుకోవాలి, ఎక్కడ చేయాలో అక్కడ. ఎందుకంటే అడిగిన వాళ్ళకి ఆ మోక్షం ఇచ్చారు. ఆ పిల్లవాడికి ఒకటికి, ఆ గూర్ఖాకి ఒకటి ఆయన ఇచ్చారు మోక్షం. గుర్తుపెట్టుకున్నారు అన్నాడు కదా, ఆ చిన్న పిల్లాడు 9 ఏళ్ల పిల్లాడు ఎంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. వాడు ఎంత బాగా అడిగాడు, స్వామి నాకు ఏం తెలుసురా నీకు మోక్షం అని. అదంతా నాకు తెలియదు స్వామి, మా నాన్న చెప్పాడు, గొప్పవాళ్ళు వస్తారు, గొప్పవాళ్ళు నీ అవిలు అడగకూడదురా, మనం ఇవి కావాలి అవి కావాలని అడగకూడదురా, వాళ్ళని నువ్వు మోక్షమే అడగని చెప్పాట. గొర్రెలుగా వాళ్ళకి ఏం డబ్బులు లేవు, వాళ్ళకి ఒట్టిగా ఊర్లో వాళ్ళు కాదు, వాళ్ళు ఏదైనా పెడితే తినేవాళ్ళ. తను చనిపోయాడు పాపం, కానీ వాడికి అది గుర్తుంది. పెరియారు పిలిచి అడిగితే, ఎలా తెలుసురా నీకంటే మా నాన్న చెప్పేవాడు స్వామి, గేదెలు కాస్తూ ఉన్నప్పుడు రే గొప్పవాళ్ళు వస్తారా, వాళ్ళని నువ్వు అదే అడగాలి, అందుకని స్వామి నువ్వు గొప్పవాడు కదా అందుకే నిన్ను అడుగుతున్నాను అన్నాడు. మోక్షమే ఇమ్మన్నాడు, అంతేగాని
స్వామి నాకు కట్టుకోవడానికి బట్టలు లేవు, డబ్బులు లేవు, పోనీ ఏదన్నా ఇవ్వు అని. అతను కాచుకునే గొర్రెలు కాచుకోవడమే, ఏదో ఊర్లో వాడు సాయం చేస్తే ఇంత తిండి పెట్టేవారు. వాడికి ఎవడు లేడు, తండ్రి చనిపోయాక వాడు ఒక్కడే. చూడండి, ఆ చిన్న పిల్లవాడు అడిగినది వాడికి 40 ఏళ్ళకో ఎప్పుడో ఏదో ఇక వాడి జీవితం ఇదైతున్నప్పుడు అన్నేళ్ల తర్వాత కూడా పెరియవారు గుర్తు పెట్టుకుని వాడికి ఇంకొక 7 జన్మలు ఉన్నాయని చెప్పి ఆ 7 జన్మలు వాడికి తప్పించడానికి ఆయనకు అప్పుడు జ్వరము అదంతా అంటారు, ఆ నదిలో స్నానం చేశారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి ఈయన ఇలా చేస్తున్నారు. వచ్చి ఏదో జపం చేయడం మళ్ళీ వెళ్ళి 7 సార్లు చేశారు. అందరూ భయంతో అలా నిల్చుండిపోయారు. ఆయన గంభీరంగా చేస్తున్నారు కదా, ఏ శిష్యుడు మాట్లాడడానికి సాహసించలేదు. అప్పుడు అయిన తర్వాత పెరియవారు అన్నారట, ఓ మీ అందరికి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను కదా. అప్పుడు నేను అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు, వాడికి ఇవాల్టితోటి ఈ జన్మ సరిపోయింది, వాడు నన్ను కోరుకున్నాడు కదా, వాడికి నేను ఇవ్వాలి, అందువలన వాడి 7 జన్మలు నేను దీంతో తీసేశాను, వాడికి నా జన్మ లేదు, జన్మ రాదు. మరి ఆ పిల్లవాడికి ఏం తెలుసండి, జ్ఞానం లేదు, ఏమి లేదు, తండ్రి ఒక్కటే మాట, ఆ మాట పట్టుకున్నాడు వాడు, అంతే పెట్టుకున్నాడు, అదే అడుగుతాడు. కాబట్టి మరి ఆయన మర్చిపోయారా? ఏమీ మర్చిపోలేదు. అలా జన్మరాహిత్యాన్ని ఇచ్చారు. అలా ఎన్నో చేశారు ఆయన, ధర్మంగానే ఉన్నారు. అధర్మపరులు వచ్చి డబ్బులు ఇస్తాంటే ఆయన తీసుకోలేదు డబ్బు. ఒక ధనవంతుడు అలాగే అధర్మంగా అలా ఉంటే ఏడ్చాడు, మొత్తుకున్నాడు, స్వామి నాకు మార్గం చూపించు అంటే, సరే అయితే వేదోద్ధరణ చెయ్యి అన్నట్టు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ డబ్బుతోటి వేదాలని మళ్ళీ రీప్రింట్ చేయటము, రాయించడం, అలా ఎంతో మంది వేద పండితులను పిలిచి అవన్నీ చేస్తే అప్పుడు అన్నట్టు ఆ భార్యగా అతనికి ఏదో జబ్బు చేస్తాడు. అంటే ఎక్కడా కూడా ఎవరిని ఆయన నిరుత్సాహపరచలేదు, వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క గురువుది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరూ గురువులు ఒకే రకంగా ఉంటారు. ఈయన సద్గురువే, ఆయన సద్గురువే. వారి యొక్క దానిని బట్టి వారి యొక్క ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు. వాళ్ళకి బ్రహ్మము నియమించిన వాళ్ళు బ్రహ్మములే, కానీ బ్రహ్మ నియతికి లోబడే ఉంటారు. వాళ్ళ నియతికి వాళ్ళు, వాళ్ళ ధర్మం ఏమిటో అదే వాళ్ళు ఆచరించి చూపిస్తారు. కాబట్టి బోధ అద్వైతం జరిగినప్పుడు ఈ అద్వైత బోధ అనేది ఎంతటి అద్భుతమైనదో గ్రహించుకున్నవాడు తిరిగి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడు. ఏమిటి వెళ్ళకపోవడానికంటే నువ్వు అన్నీ ఉన్నాయి కదా, బాహ్య ప్రపంచంలోకి వెళ్ళకపోవడం అంటే అర్థం ఏమిటి, అనవసరమైన చెత్త లోపల పెట్టుకోకుండా ఉండటం, ఒకరి మీద ద్వేషం కానీ ఒకరి మీద ఇంకోటి కానీ అసలు ఏది లేకుండా ఉండటం, ఏది ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయటమే బాహ్య ప్రపంచం. పెద్ద బాహ్య ప్రపంచం వదిలేయాలి అనగానే భయపడిపోవటమో లేకపోతే ఏమైపోతామో అన్న దిగులు దేనికి? ఇప్పుడు సాధన చేస్తున్నారు మీరందరూ, అద్వైతం కోసం చేస్తున్నారు, ఏంటి వదిలేశారు మీరు? వదిలేసి మీలోని రాక్షస గుణాలే, వేరే ఏం వదిలేశారు? నశించాయి. మీరు వదలటం కాదు, అసలు మీ యొక్క ఆ సాధన వల్ల మీలో అవి నశించాయి, అంతే తప్ప మీరు ఏది మానేశారండి? చేసుకుని తింటాం మానేశారా? షికార్లు మానేశారా? ఏమి మానేశారు? ఏది సంతోషంగా మనస్సు గనక పరమాత్మ యందు లయం అయిపోయినప్పుడు ఇహ వేరే దాంతో ఏమిటండి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ శ్రద్ధ లేకపోతే ఆనందం ఎక్కడ ఉంటుందండి? చేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయి, లేకపోతే నీరసం వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది. శ్రద్ధాభక్తులతో చేసిన రోజు మీరు అది చిన్నదైనా సరే, ఎప్పుడైతే అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మీరు భావన చేసి చేస్తారో పరమానందాన్ని పొంది తీరుతారు. రూపంతో ఉన్న పరమాత్మకి మీరు ఏది చేసినా మనసు కనుక అక్కడ లగ్నం అయితే మీకు పరమానందాన్ని వాళ్ళు ఇచ్చి తీరుతారు. ఏది చేసినా సరే చిన్న, ఇంకా తృణమో ఫలమో అన్నారు కానీ వాళ్ళేం మిమ్మల్ని ఏవేవో అడగలేదు. కాబట్టి వాళ్ళే చెప్పారు, రూపం నుంచి నిర్గుణానికి వెళ్ళరా నువ్వు అన్నారు. ఎప్పుడైతే రూపం దగ్గర మీరు ఏది లేకుండా కేవలం స్వామి నీకు సరెండర్ అయ్యాను అంటే కనుక మీ రూపంతో, అంటే ఏ రూపాన్ని మీరు ఆరాధిస్తున్నారో ఆ రూపాన్ని వాళ్ళు అప్పుడు ఆ నిర్గుణానికి తీసుకెళ్తారు. అందులో ఏం సందేహం లేదు. రమణ మహర్షి పొందినా అదే, ఎవరు పొందినా అదే. అది ఉపాసన చేస్తూ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇక్కడ సరెండర్నెస్ రావాలి, ఉన్నది అదే అనే సరెండర్నెస్ రావాలి. అక్కడ కూడా కోరికలు కోరటం కానీ లేకపోతే కోరికలతో
ఇది చేసుకోవటం కానీ లేకుండా పరమ ప్రశాంతంగా ఎవరు అంటే రూపాన్ని ధ్యానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. మనసులో ఎటువంటి ఇది లేకుండా ఏవి అంటే నీకు ఏది లభించినా శుభ అశుభములు ఏది లభించినా కూడా అంతా నీవు ఆరాధించే దైవం యొక్క ప్రసాదం అని కనుక నీవు భావిస్తే, నీవు తప్ప అన్య శరణము లేదని కనుక నీవు ఆరాధించే దైవాన్ని ప్రార్థన చేస్తే ప్రహ్లాదులాగా మిమ్మల్ని కూడా నిర్గుణానికి తీసుకెళ్తాడు. అయితే ఆయన బ్రహ్మ ఎదుకవుతాడు, ప్రహ్లాదుడు భక్తుడుగానే ఉండిపోయేవారు. అద్వైతం దగ్గరికి వచ్చినప్పుడే ప్రహ్లాదుడికి ఈ బ్రహ్మబోధ చెప్తారు. మామూలు కథల్లో ఎక్కడ బ్రహ్మబోధ చెప్పరు, ఎందుకంటే అది బాహ్యంది కాబట్టి. ఎక్కడ మీరు విన్నారా? వెళ్ళలేదు. కేవలం అద్వైతంలోనే ఇలాంటివి వస్తాయి. అసలైన అదే ఇప్పుడు ఆయనకి ఎలా బ్రహ్మం అయ్యాడు అనేది, అంటే నువ్వు ఎప్పుడైతే అలా పరబ్రహ్మ నువ్వు ఆరాధించే దైవానికి సరెండర్ అవుతావో అది పొందుతావు. కాబట్టి ప్రయత్నము చిత్తశుద్ధి లేని ప్రయత్నము అజ్ఞానం, వారు పొందలేరు. అనేకులు భగవత్ ప్రాప్తికై ప్రయత్నిస్తున్నప్పటికీ అందులో కొందరు మాత్రమే సఫలరవుతారు, కొందరు విఫలం పొందుతారు. చిత్తశుద్ధి కలిగి ప్రయత్నించి వారు తప్పక సాఫల్యం పొందుతారు. అనగా పరమాత్మను తమ యందు సాక్షాత్కరించుకుంటారంటే తమ స్వస్వరూపాన్ని తాము చూడగలుగుతారు. కానీ అదే ప్రయత్నము అవే ధ్యానాదులు గావించుచున్నప్పటికీ మలిన చిత్తులు సంస్కరించబడని మనస్సు గలవారు పరమాత్మను పొందలేరు. కొందరు శాస్త్ర పాండిత్యము మున్నగునవి మాత్రం కలిగి హృదయ పవిత్రత లేక ఆత్మాన్వేషణకి ప్రయత్నిస్తారు. మరికొందరు కేవలము వేషధారులుగా ఉన్నవారై ధ్యానాదులు చేయుచున్నట్లు కనిపిస్తారు. అట్టివారు ఇంద్రియ నిగ్రహం లేని కారణము చేత చిత్తశుద్ధి లేనందువలన ఆత్మను తమ యందు పొందలేరు. ఘంటాపదంగా చెప్పేశారు ఇక్కడ యదంతో యోగిన అని. కాబట్టి అలాంటి వాళ్ళు పొందలేరు. బాహ్య ప్రపంచంతో గనక రెండు పడవల మీద కాళ్ళతో ప్రయాణం ఎలా చేయలేరో, కాబట్టి నాకు బాహ్యం కావాలండి, పరమాత్మ కావాలంటే ఆయన లభించడు. తాను మాత్రమే అన్నప్పుడే, ఎందుకంటే నువ్వు కూడా అదే కాబట్టి. క్షేత్రమును బాగుగా దున్ని కలుపు తీసి శుద్ధము చేసి ఎరువు చల్లి ఆ పిదప విత్తనము వేసిన చో చక్కగా పెరుగుతుంది. అలా కాక దున్నక కలుపు తీయక వేసినను లేక ఊషర క్షేత్రము వేసినను ఆ విత్తనము మొలవదు. ఒకవేళ మొలచినను పెరగదు, పెరిగినను ఫలించదు. అట్లాగే సాధన చతుష్టయ సంపత్తి మున్నగు వారి ద్వారా చిత్తమును శుద్ధము చేసుకుని అత్తరి అంటే అప్పుడు ఆత్మ విచారణ ధ్యానాదులచే అతి సులభంగా ఆత్మ అనుభూతము చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సాధన చతుష్టయం అంటే తెలుసు కదా, దానికి మీరు మళ్ళీ ఏదో ఆయన చెప్పింది అలా అనుకోకర్లేదు. ధర్మంగా నడుచుకోవటమే అద్వైత ధర్మం. అందరి పట్ల ఒకటే భావం, అవతల వాడు ఏదో నీకు అనవసరం, నీ భావన ఏమిటో నువ్వు చూసుకో చాలు. అద్వైతంగా ఉండటం. కాబట్టి చిత్తము శుద్ధము లేనిచో ఎంత ప్రయత్నించినను ఆత్మను చూడలేరు. పరమాత్మ దర్శనముకై రెండు విషయములు ప్రతి వారికి అత్యవసరములని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. ఒకటి ప్రయత్నము, చిత్తశుద్ధి. కాబట్టి ప్రయత్నము గురువులు చేయరు, ఇంకోళ్ళు చేయరు, పక్కవాడు వచ్చి చేయరు. చెప్పా కదా, మీ అమ్మ మీరే తినాలి, అంతేగాని పక్కవాడు ఎవరు తింటే మీకు కడుపు నిండదు. డైలాగ్ కదా. పిల్లాడిని చూస్తే కడుపు నిండిపోయింది అంటారు. నిజం కడుపు నిండిపోతుందా? అన్ని డైలాగులే కదా. వచ్చారు కట్ట ఆకలి వేయట్లేదంటే ఆకలి వేయకుండా ఉందా? తింటలేదు. కాబట్టి ప్రయత్నము ప్రయత్నం చేసి తీరాలి. పరమాత్మ కోసం బోధ జరిగింది. అద్వైతం ఉన్నది పరబ్రహ్మం మాత్రమే అని తెలిసింది. ఎక్కడున్నా అదే. కాబట్టి అది పొందాలి నువ్వంటే నీ ప్రయత్నం ఉండాలి. చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నం ఎలా జరుగుతుందండి? జరగదు. ఎందుకంటే ఏ మార్గం నీకు నిర్దేశించబడిందో అద్వైతం అని, ఆ మార్గంలో ప్రయాణం చేస్తే ఈ ప్రయత్నము ప్లస్ తెలుసుకుని చేసావు కాబట్టి
మార్గంలో ఎటువంటి విఘ్నం కలగదు. అలా కాకుండా ఇటు వెళ్ళాలని తెలిస్తే ఇటు పక్కకి వెళ్ళి అటు పక్కకి వెళ్ళి అలా తిరిగారనుకోండి, అదే చిత్తశుద్ధి లేకపోవడం అంటే. తెలిసిన తర్వాత అడ్డదిడ్డంగా తిరిగితే ఏమంటారండి మీరంతా? అంటారు. మీ డైలాగులు ఎక్కడ వేరేగా ఏమి ఉండవు, అవే డైలాగులు పరమాత్మ అన్నాడు. చిత్తశుద్ధి లేకపోవడం అంటే అర్థమైంది కదా ఇప్పుడు చాలా సులభంగా. అదే చిత్తశుద్ధి లేకపోవడం అంటే. చిత్తశుద్ధి అంటే అక్కడ ఏంటో కష్టపడక్కర్లేదు, అసలు ఎప్పుడు శుద్ధంగానే ఉంటారు. ఆ విషయం జరిగినప్పుడు అండి, ఎందుకంటే వీడు ఎదురు చూస్తుంటాడు ఆ విషయం కోసం. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే అంటారు, అది ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడని వాడికి ఏమైనా ఉంటుందంటే ఎక్స్ప్రెషన్ లేదా ఆశ్చర్యం అంటాడు, వాడి సంగతి తెలిసిందేగా అంటాడు. ఎదురు చూసేవాడే నేను చెప్పానా, నేను అంటూనే అన్నానండి ఇలా జరుగుతుందని. నేను అన్నాను, వాళ్ళు వస్తే నాకు మనసంతా వికలమైపోతుందండి. వాళ్ళ సంగతి తెలుసు కదా, తెలిసిన తర్వాత వాడు అలా చెయ్యకపోతే ఆశ్చర్యం అవ్వాలి, కానీ అలా చేస్తే మీరు ఆనందించారు. అబ్బా వీడు భలే పర్ఫెక్ట్ గా ఉన్నాడని ఆనందించారు. మీరెందుకు అనవసరంగా లేనిపోని తెచ్చుకోవడం? అసలు హాయిగా ఉండాలి అంతే తప్ప అనవసరంగా వేరే విషయాలు ఆలోచిస్తే అది వస్తుంది అనే వరకు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందండి, వస్తే పడుకు నేను జారిపోతాను. అది దేవుడు చేసేది. కానీ హాయిగా ఆనందంగా ప్రయాణం చేయి. స్పీడ్ బ్రేకర్లు నీకు అడ్డం రాకుండా, లేకపోతే నీకు విఘ్నాలు కలగకుండా పరమాత్మ చూసుకుంటాడు కదా. మరి ఎందుకు కంగారు, ఎందుకు? ఏదో వస్తుందని ముందరే ఎక్స్పెక్టేషన్ ఎందుకు? అసలు సాధన మొదలు పెట్టక ముందే ఇక్కడ అన్ని చూసుకుంటే, చెప్పా కదా వచ్చేనా లేదో ఫంక్షన్ ఉందని ఇక్కడి నుంచి మానేస్తారు. అందుకనే సిద్ధి రావడం. పరమాత్మ దర్శనానికే రెండు విషయాలు ప్రతివాడు గుర్తు పెట్టుకోవాలి, అత్యంత అవసరంలో అన్నారు ఆయన. ప్రయత్నము, చిత్తశుద్ధి, ఈ రెండును గలవారికి పరమాత్మ తప్పక అనుభూతము కాగలడు. ఏమీ లేదు, అంత సింపుల్. అసలు నాకు ఇవన్నీ అనవసరం, నేను ముందు పరమాత్మ దర్శనం చేసుకోవాలి అనుకున్నవాడు ఆ రోజు గుడికి వెళ్తాడు. బాహ్యంలో చూడాలంటే అన్ని మానేసి వెళ్ళిపోతాడు, ఏమంటారు అది వాడు బ్రహ్మాండంగా అయిపోతుంది. అదే వెళ్ళాలి కానీ ఇగో ఈ పనులు ఉన్నాయండి అని ఇది చేసుకుని అది చేసుకుని అది చేసుకుని వెళ్తే ఎప్పటికీ కాదు. దర్శనం సరిగ్గా అవ్వదు, నీరసం వస్తుంది కదా ఈ లోపల. ఆయన ఏం చూస్తారు? ప్రసాదం ఎక్కడ పెడుతున్నారా అని చూస్తారు. తినకుండా వెళ్తే, తిని వెళ్తే ప్రసాదం అబ్బాయి ఇప్పుడు ఏం తింటాం, ఆకలి లేదంటారు. కదా, కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన ప్రసాదం లభిస్తుంది. కాబట్టి పరమార్థ మార్గమున ప్రయత్నము అత్యంత ఆవశ్యకము. ఆ ప్రయత్నమునకి చిత్తశుద్ధి తోడుగా ఉండాలి. కేవలము అంటే అచేత సహా అంటే ప్రయత్నం చేయని వాళ్ళు మూఢులని, అజ్ఞానులని, నాస్తికులని కాదు. ఏలైనా ఆ యత్నించి వారికి దైవమును పొందవలనని తలంపు కలగదు, ముముక్షతో కలగదు. లేకున్న వారు పరమాత్మ ప్రాప్తిగా అసలు ప్రయత్నమే చెయ్యరు. కాబట్టి ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ జన్మలో కాకపోతే తర్వాత అయినా లభిస్తూ ఉంటుంది. ప్రయత్నం అంటే అసలు మొదలు పెట్టాలి కదా, ఏదైనా అంతే కదా. ప్రయత్నం అంటే మొదలెడితే కదా కార్యం పూర్తవుతుంది. ఏం చేస్తాము? పరమాత్మ సంకల్పంతో అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వక్ర మార్గమున అపసవ్య పద్ధతులు ఇప్పుడు చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు అటు ఇటు. ఫంక్షన్లు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, లేకపోతే అదంటారు. వాళ్ళు వస్తే ఇలా ఉంటుందండి, ఇలా అవుతుందండి, కొంచెం ఒంట్లో బాగాలేదండి, ఏదో చెప్తారు, సహకరించట్లేదండి, ఇలాంటివన్నీ. అలాంటివన్నీ చెప్తే సాధన ఎలా జరుగుతుంది? నీకు అవన్నీ ఎందుకని నీ మనసుతో కదా చేస్తావు. నీరసంగా పడుకుంటే సాధన చేయకూడదని ఎక్కడ ఉందా? లేదమ్మా. సాధన చేసుకోవచ్చు కదా. నీరసాన్ని దేనికండి? బాహ్యానికి కదా నీరసం. కొన్ని ఎవరొద్దన్నారు? స్విగ్గీలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఎవరికైతే ఈ వక్ర మార్గం వారు అనుభవజ్ఞులకు పెద్దల సాంగత్యం చేసినచో సత్య మార్గము కనుగొని వాళ్ళు తరిస్తారు.
దైవ మార్గమున ప్రయత్నం మంచిదే కాని చిత్తశుద్ధి తోడైనచో ఇంకను రాణించును, బాగుగా ఫలించును. మోటుగా సాధన చేయడం వలన గొప్ప ప్రయోజనములు చేకూరవు. అంటే మొండిగా ఏదో నాకు తెలిసింది కదా నేను నామమే చెప్పేసుకుంటే వెళ్ళిపోతానంటే కుదరదు. నామం చెబుతూ ధర్మ మార్గంలో ఉండాలి, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. సాధన పద్ధతిని, సాధన రహస్యములను, పరమాత్మ ప్రోక్తములకు ఇంటి వచనముల వలన, సద్గ్రంథముల వలన, మహాత్ముల సాంగత్యం వలన తెలుసుకుని సాధకులు సక్రమ పద్ధతిలో ధ్యానించి ధరించాలి. కాబట్టి ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. గుడికి వెళ్ళాలి అంటే ఉన్నాయి కదా మార్గాలు, పొద్దున్నే ఎన్నింటికి వెళ్ళాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి తెలుసుకుని వెళితే దర్శనం చక్కగా లభిస్తుంది, ప్రసాదము లభిస్తుంది. లేదనుకోండి ఎలా లభిస్తుంది? లేట్గా వెళ్ళినా కూడా ప్రసాదం దొరికింది, ముందెళ్తే ప్రసాదం దొరికేది కాదు కదా. కాబట్టి తెలుసుకుని ఆనందంగా సాధన చేసి ధరించండి. శుభం భూయాత్.